చేసినాను ఇడ ఎట్లుందనో చూపిస్తారా అండి ఏమున్నాయో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి సండే వ్లాగ్. చాలా ప్రొడక్టివ్ డే అండి. సో చాలా అంటే చాలా పనులు చేసాము. ఏమేమి చేసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మా ఆయన ఏదో ఊబర్లో అడ్రసెస్, హోమ్ అడ్రసెస్ అని 2 ఉన్నాయని చూపిస్తున్నాయి అని అడుగుతున్నాడు అన్నమాట. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నాకైతే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. సో ఇక్కడ ఇంకా సిప్ వేసేస్తున్నాను. ఇంకా కమల్కి కూడా అదే అలవాటు ఉంది. సో కాచిపెట్టాను కదా, తను కూడా తీసేసుకున్నారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు సండే కదా, సో వేరే వాళ్ళైతే చికెన్ చేసుకుంటారు, మనకు అంత అదృష్టం ఎక్కడుంది. సో కార పొంగల్కి రెడీ చేసుకుంటున్నామట. ఫస్ట్ అయితే పెసరపప్పుని, ఒక 1/2 కప్ పెసరపప్పుని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసి ఉడికించుకుంది. ఒక 2-3 విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతాయి పెసరపప్పు అనేది. సో ఉడికించేసి సైడ్కి పెట్టుకుందనమాట. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసింది. గీ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా పొంగల్కి. సో వెదర్ కోల్డ్గా ఉంది కాబట్టి కొంచెం గీ అనేది పేరుకుపోయింది. సో నెయ్యి అలా కరిగిన తర్వాత ఇంకా పోపు గినుసులు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2 ఏమో విరిచేసి వేసిందన్నమాట. ఇంకా మనకి కార పొంగల్లో స్పెషల్ మిరియాలు ఉండాలి కదా, ఒక 6-8 మిరియాలు అయితే వేసింది. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందనమాట. సో కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. సో కొంచెం ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయంటే రెడీ అయిపోయినట్టు లెక్క ఇది. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుకోవాలి. సో సైలెంట్లో పెట్టేసిందమ్మ. ఇంకా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసింది ఇక్కడ. సో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్, ఇక్కడ మా కోసం 1 గ్లాస్ అయితే చేసుకుంటున్నాము. సో రేషన్ బియ్యం అండి ఇవి. సో మనకి కార పొంగల్ కానీ, బిసిబెళేబాతు, అలాంటి సిహి పొంగల్ కానీ వాటికి రేషన్ బియ్యం అయితేనే కొంచెం బాగుంటుంది. సో మనం రైస్కి వాడే చిన్న బియ్యం అయితే అంత బాగుండదు. సో అందుకని మేము ఇక్కడ సొసైటీలో ఇచ్చిన రేషన్ బియ్యం ఒక గ్లాస్ అయితే అమ్మ వాష్ చేసేసుకొని వేసేసుకుందన్నమాట. సో ఇవి అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు అనేది, సో వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తుంది అన్నమాట. సో మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. సో పెసరపప్పు, బియ్యం, అలాగే కొంచెం పోపు అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని, ఇంకా ఇక్కడ మనం నార్మల్గా అయితే రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అలా క్వాంటిటీ వాటర్ తీసుకుంటాం కదా. సో ఇది పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకనేసి ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసింది అమ్మ. సో కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, కొంచెం చల్లారిన తర్వాత సరిపోతుంది. బట్ వేడివేడిగా తినడానికి కూడా అంటే కొంచెం లిక్విడ్గా ఉన్నా పర్లేదు, బట్ వాటర్ క్వాంటిటీ తక్కువ అయిపోయిందంటే ఈ పొంగల్, బిసిబెళేబాతు అంత బాగా అనిపించదు. సో ఇక్కడైతే అమ్మ ఒక 3 గ్లాసెస్ అయితే వేసుకుంది. 3.5 అలా కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఉప్పు సరిపోదనేమో ఇంకో కొంచెం యాడ్ చేసినట్టుంది. సో ఇంకా ఇదైతే రెడీ అయింది. అంటే ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ కుగించుకున్నామంటే ఇంకా కార పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. సో పొంగల్లోకి వడలు లేకుంటే ఏం బాగుంటుంది కదా. సో అందుకని ఇంకా ఇక్కడ దిబెళ్ళ వడలకైతే రెడీ చేసేసుకుంటున్నా. కెమెరాలో కొంచెం కిచెన్లో మనకి విండో ఉంది కదా, సో సరిగ్గా కనిపించలేదని దగ్గరికి వచ్చి చూపించాను. సో వీటిని అయితే మంచిగా మిక్సీకి వేసుకుందాం అనేసి, ఇంకా ఇంట్లో ఒక 1 టైంకే కదా, సో అందుకని ఇంకా మిక్సీ వేసేస్తున్నాం అన్నమాట. ఇంక ఇక్కడ మిక్సీ జార్లో అయితే నేను ఫస్టే కొంచెం సాల్ట్, అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. అంతలోపు ఇక్కడ కమ్మలు అడుగుతూ ఉన్నారు. సో మొన్ననే కదా క్లీన్ చేశారు, మళ్ళీ ఏంటి బెడ్రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయటకు వేస్తున్నారు మీ అమ్మ నాన్న అనేసి. సో అందుకని చెప్తున్నా. ఇంకా దసరా వచ్చింది కదా, ఇంకా దసరాది క్లీనింగ్ స్టార్ట్ అయిందన్నమాట. సో ఈ రోజులోనే ఫినిష్ చేద్దామనేసి ఇంకా అమ్మ వాళ్ళు బయటికి పెడుతున్నారు అని, అందుకోసమే నేను ఇక్కడ కుకింగ్ పని తీసుకున్నాను. సో ఇంకా ఇక్కడ వడలకైతే మిక్సీ వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే ఉద్దిబ్యాళ్ళు కూడా వేసేసుకొని మంచిగా మిక్సీకి అయితే వేసుకోవాలి. సో చాలా చిన్నగా వేసుకోవాలంట, నేను కొంచెం దప్పంగా వేసుకున్నాను, అమ్మ తర్వాత చెప్పింది. సో మనం ఎంత నున్నగా రుబ్బుకుంటే అంత బాగా వస్తాయి వడలు అనేసి.
ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా మన బెడ్రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయటకైతే వేసి క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దానికైతే రెడీ చేసేసుకున్నాను కదా వడలకి. ఇంకా చట్నీ కూడా చేసేద్దామని ఇంకా చట్నీకైతే రెడీ చేసుకుంటున్నాను. సో చట్నీ కూడా వాళ్ళు బెడ్రూమ్ క్లీన్ చేసేలోపు చట్నీకైతే రెడీ చేసేసుకున్నా. ఇంక ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. సో మిక్సీకి వేసుకున్నాను కదా ఉద్దిబ్యాళ్ళు, అలాగే కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. ఇంకా దీంట్లోకైతే కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో నేను వేసే స్పీడ్కి అవి బాయిల్ కూడా అయిపోతూ ఉన్నాయన్నమాట. సో వేస్తాను, కొంచెం భయము ఎక్కడ ఆయిల్ అనేది నాకు తగులుతుందో అని. సో స్లోగా వేస్తానన్నమాట. సో ఇక్కడైతే ఇంకా వడలు కూడా రెడీ చేసేసాను. అంతలోపు అమ్మ వాళ్ళు బెడ్రూమ్ అంతా అయితే సామాన్లన్నీ బయటికి వేసేసారు. ఇంకా మన చీకుగాడు చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు. సో ఇలా ఇంట్లో ఏం పనైనా సార్ ఉండాల్సిందే అన్నమాట. సో పెద్ద దిక్కు ఇంటికి పెద్ద దిక్కు అనేలాగా వీడు చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు అసలు చీకు. ఇంకా బయటకు వచ్చేసి ఆడుకున్నారు ఇలా. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇలా పెట్టి. సో దీంట్లో బట్టలు ఏం లేవు, చూపిస్తారండి ఏమున్నాయో. సో వాళ్ళ పెళ్ళి నాటి ఈయన పెట్టేది, దాన్ని పారేయకుండా అమ్మ పెట్టుకొని దీంట్లో చూడండి. సో కొన్ని వెండివి, ఇంకొన్ని చైనీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అక్కడ ప్లేట్స్ ఏంటి అమ్మ మనం మంచం కింద తోసేయాలన్నమాట. నేను కూడా వెళ్తా. టాస్క్ కెన్ బి కంప్లీటెడ్. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. సో ముడిట్లో కూడా ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మట్టి బ్యాంగిల్స్. ఇవి సిల్క్ కాదు, వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవి మెటల్ బేస్వి. ఇంకే వచ్చేసి ఇవి కూడా వెల్వెట్ బ్యాంగిల్సే, బట్ గ్లాస్ బేస్ అన్నమాట. అంటే కిందకి వేస్తే పగిలిపోతాయి, గ్లాస్ బేస్. సో అన్నీ ఇలా బాక్సెస్లో వేసి పెడతాను అనమాట. ఇవి వచ్చేకి ఇది వెల్వెట్ ఏం లేదు, అన్నీ గాజు బ్యాంగిల్సే అనమాట. వేసుకునే తక్కువ, బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. తీసుకోవడము, బాక్స్లో వేసి పెట్టడము. ఇప్పుడు ఇవి కూడా కిందకి వెళ్ళిపోతాయి. దాని మీద ఎలా ఎట్లా తీసుకోమండి ఆ పేపర్లో వాడు ఊరుకొని ఇప్పిస్తేంటి ఇంకా ఇది వచ్చేసి కమల్ సూట్ కేస్ అన్నమాట. తన బట్టలు పాపం దాంట్లోనే పెట్టేది. సో పెళ్ళినాటి సూట్ కేసు, ఇది మా సూట్ కేసు. సో అది ఈయన పెట్టి వచ్చేసి అమ్మ వాళ్ళది అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మాదన్నమాట. సో అప్పటి నుంచి కమల్ ఆ బ్యాగ్లోనే పెడుతూ ఉంటాడు. సో తొందరగా తనంటే పెళ్ళప్పటికి ఇప్పటికీ వెయిట్ గెయిన్ అనేది చాలా అయ్యాడు కమల్. సో అలా తన క్లాత్స్ అనేది కొత్తవి వస్తూ ఉంటాయి, పాతవి వెళ్తూ ఉంటాయి. అదేంటో నా కబోర్డ్లో మాత్రం ఎలా ఉన్నవో అలానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడైతే ఇంకా వేరే బెడ్రూమ్లో అన్ని ఐటమ్స్ కూడా బయటకు వేసేస్తున్నారు. కిందకి పడతావు, నీళ్ళన్నీ చెల్లిపోయినాయంట. తర్వాత పంపిస్తలే. లవి కిందకి పడతానా దా. బాబా యాడ తలకాయ ఆడ పెట్టుకునేది, తలకాయ ఆడ పెట్టుకునేది.
ఎంత పక్క నవ్వుతా వాటిలో సుందరంగా లవ్ యూ. నేను కోసిస్తాను తింటాను. అలా నేను అది తింటాను, నేను అది తింటాను, నువ్వు అది తిన్ను. సరే. నాకైతే కంటిన్యూస్గా వర్క్ చేయాలి అంటే కుదరదు. సో ఒక గ్యాప్ తీసుకొని అలా ఫ్రూట్స్ అయితే తిన్నామన్నమాట. సో ఈ మధ్య కమల్ కూడా ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నాడు మూసంబి అనేది. సో వాటర్ కంటెంట్ ఉన్నవి కదా, ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. సో అలా మూసంబి అయితే ఒక రౌండ్ వేసేసాను అన్నమాట. ఇంక ఇది వచ్చేసి క్లీన్ చేద్దామని విప్పుతున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా డస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. నేను క్లీన్ చేశానని చెప్పినా కూడా మా ఆయన నమ్మలేదు. అంటే తను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏదో కొంచెం వర్క్ ఉంది అని బయటికి వెళ్ళారు. ఇంత క్లీన్గా రెడీ చేశాను చూడు నీ ఫ్యాన్ని అని చెప్తే అసలు నమ్మలేదు తను. ఇక్కడైతే ఫ్రిడ్జ్ వెనక కూడా కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది అని అమ్మ ఫ్రిడ్జ్ని క్లీన్ చేద్దామనేసి ఫ్రిడ్జ్ వెనక అంతా క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా తను పాపని వీడియో తీయంటే నేను తీయను, మిమ్మల్నే తీయాలా అన్నట్టు ఇచ్చేస్తుంది తను. ఇంకా ఇలా సో 2 బెడ్రూమ్స్ కూడా క్లీన్ అయితే చేసేసాము. కబోర్డ్స్ అయితే ఏం తీయలేదు, జస్ట్ దుమ్ము దులిపి తుడుచుకొని వచ్చారన్నమాట గోడలన్నీ. ఇంకా కిచెన్ వర్క్ కూడా అక్కడే చేసేసారు. ఇంకా వాళ్ళు అక్కడ లోపలికి అడుగుతూ ఉంటే ఇంకా నేను షెల్ఫ్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ ఉండే కదా, ఇంకా వాటినన్నీ తుడిచిపెడదామని అయితే ఇంకా ఇక్కడ షెల్ఫ్లో ఉన్నవి మాత్రమే తీసుకున్నాము. కబోర్డ్లో ఉన్నవైతే ఏం బయటికి తీయలేదు. ఇంకా వరలక్ష్మి పండుగ టైంలోనే కదా అన్నీ క్లీన్ చేసేసాము, ఇంకా అప్పుడు అన్నీ కడిగినవే. సో అందుకని ఇప్పుడు కడగలేదన్నమాట. ఇంక షెల్ఫ్లో ఉన్నవి మాత్రమే తీసేసి అలా కొంచెం క్లాత్ అనేది వెట్ చేసుకొని తుడిచేసాను. కబోర్డ్లో ఉన్నవి ఇంకా తీయలేదు. ఇంకా 1 మంతే కదా అయ్యింది అనేసి అయితే తీయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఉత్త రైస్ పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ చట్నీ ఉండే కదా, సో అలా రైస్ చట్నీ తినేసామన్నమాట. ఇంకా కిచెన్ వర్క్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా హాల్లో అయితే క్లీన్ చేస్తూ ఉంది. ఇది చూడండి నా ఫేవరెట్, ఇది నాకు చాలా ఇష్టము. ఒకసారి మాల్కి వెళ్ళినప్పుడు ఇది లవిత్ ప్రెగ్నెన్సీ టైంలో అనుకుంటా, ఈ బాటిల్ చూసి చాలా నచ్చింది నాకు. సో ఆ డిజైన్, ఆ ప్రింట్ చాలా బాగుంది. సో మిల్టన్ నాకు ఇది 1250 ఏమో అయింది అప్పట్లోనే. అంటే టెంపరేచర్ కంట్రోల్, హాట్ కోల్డ్ అలా. బట్ దాని క్యాప్ అనేది ఇలా పోయింది, అందుకని ఇంకా వాడకుండా దాన్ని పాడేయకుండా కూడా అలాగే పెట్టుకున్నాను. పాడేయడం ఇష్టం లేదు. బట్ క్యాప్ అనేది నేను గమ్ము, ఫెవికిక్ అన్నీ వేసి ఏమేమో ప్రయోగాలు చేసిన, బట్ క్యాప్ అనేది ఉండట్లేదు అన్నమాట. ఇక్కడైతే ఇంకా పైనింటి పిల్లాడు ఏదో ఎగ్జిబిషన్ గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ಒಂದು ಮಂಕಿ ಇದು ಅಲ್ಲೇ ಹಾಕಿದ್ದಾರೆ ಇವಾಗ. ಅದಾಗಲೇ ತುಂಬ ದಿನ ಆಯ್ತು ಅನಿಸುತ್ತೆ. ತನು ಅವ್ರ ಸ್ಕೂಲಲ್ಲಿ ಅದೇನೋ ಇದು ಕೊಟ್ಟಿದ್ರಪ್ಪ, ಟಿಕೆಟ್ಸೂ ಕೊಟ್ಟಿದ್ರು, ಡಿಸ್ಕೌಂಟ್ ಇದೆ ಅಂದ್ಬಿಟ್ಟು 2 ಟಿಕೆಟ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ರು. ಸ್ವಲ್ಪ ಡಿಸ್ಕೌಂಟ್ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ರು. పోసట్నా గక్కడి పార్క్ పెడతావు. ఎవరమ్మా? ఈ పిల్లలు తన పెద్దోడు తన చెట్లు పగలు కొడుతున్నారు.
ఇక్కడ ఇంకా టీ బ్రేక్ అయితే అయిపోయింది. సో, అలా యూజువల్లీ నాకు గానీ, పిల్లలకి గానీ కాఫీ, టీ అలవాటైతే లేదు. ఇంక సండే కదా! దాంట్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం కదా! సో, అందుకని ఇంకా టీ నేను తాగాను. ఇంకా పిల్లలకి కూడా కొంచెం అలా బ్రూ పౌడర్ అమ్మ కలిపి ఇచ్చిందనమాట. సో, లేదంటే వాళ్ళు మొండికేస్తున్నారు. మాకు కూడా టీ కావాలి, కాఫీ కావాలి అని. సో, అందుకని ఇంకొంచెం మిక్స్ చేసి ఇచ్చింది. చూడండి ఎంత బాగా ఇప్పుడు కాఫీ తాగిన గ్లాసులన్నీ కడుగుతూ ఉంది కతను. పొద్దు నుంచి ఏం హెల్ప్ చేయలేదు. ఇలా అయితే ఇంకా ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాము. చాలా టయర్డ్‌గా అనిపించింది. కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కిందకి వెళ్ళారు. కొంచెం అంటే ఎక్కువగా ఇంత ఫాస్ట్‌గా అయితే ఇక్కడ ఎవరు పారాడరు. సో, అందుకని ఇంకా ఏం భయం లేదన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం మా ఆయన వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా అంటే ఇంకా కట్లెట్స్ తీసుకురా అని తను చెప్పేసరికి ఇంకా బ్రెడ్ కట్లెట్స్ అయితే తీసుకొనొచ్చారు. యాక్చువల్లీ గోబీ వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మ కూడా వర్క్ హెవీగా చేసింది కదా! సో, అందుకని ఇంకా ఏమి ఇంట్లో అయితే ఏం స్నాక్స్ ప్రిపేర్ అయితే చేయలేదు. ఇంకా అందుకని ఇంకా అమ్మని నేను కూడా ఫోర్స్ ఏం చేయలేదన్నమాట. టయర్డ్‌గా ఉన్నాం కదా అనేసి. మేబీ నెక్స్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను పక్కా. ఎట్లుందనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్. బాయ్ బాయ్.